మేతల విషయంలో కొన్ని ఆవులు అంటే ఆరోగ్య సమస్యలలో భాగంగానే మేతలు మేస్తలేవు ఆవులు బాగుంది అనేటువంటి ఎక్కడ మేతలు మేయట్లేదు, మీరు వేసిన మేతలు మేయట్లేదు. అవును, దాన్ని మీరు స్వేచ్ఛగా వదిలితే దానికి స్వేచ్ఛగా తిరిగి మేసేటటువంటి అవకాశం వచ్చినప్పుడు అన్ని జాతుల కన్నా ఏరి తినగలిగినటువంటి తనకేది కావాలో తన దూడకేది కావాలో తెలుసుకుని ఏరి తినగలిగిన శక్తి మన దేశ ఆవులకు ఉంది, మరి దేనికి లేదు. అట్లాంటి దాన్ని మీరు వదిలి తిరగనిస్తేగా. మరి లేవు కదా సార్, అంత రియల్ ఎస్టేట్ ప్లాటింగ్లు చేసుకుంటుంది, మరి గోచర భూములు లేవు, వేశారు. వరిగడ్డి కొనుకొస్తున్నావు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు సిటీకి దగ్గరలో ఉన్నది మూసి పక్కన ఇప్పుడు ప్రాంతంలో ఇదంతా పారాగ్రాస్ పెంచుతున్నారు. మరి దాని పరిస్థితి అదంతా పెద్ద పెద్ద డీసీఎంలో ఇంత పెద్ద కట్టలు వేసుకొని పోతుంటారు, వెళ్తున్నారు. మరి గత్యంతరం లేక ఆ గడ్డి తినిపిస్తున్నాం. అవును, మీరు మీ అంతటా మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, గత్యంతరం లేక. గత్యంతరం లేనప్పుడు దానికి తగ్గట్టుగా మనం కూడా మార్చుకుంటామే. ఆ గత్యంతరం లేక అని అనుకున్నప్పుడు మూసీకి మొత్తం అక్కడ సూపర్ నేపర్ చేయించేటువంటి మార్గం లేదా సార్? దాని ప్లేస్ ఆఫ్ ఆ గడ్డి ప్లేస్లో సూపర్ నేపర్ చేయించలేమా? మీరు సూపర్ నేపర్ చేయించినా, పారాగడ్డి చేయించినా, మరో రకమైన గడ్డి చేయించినా ఆ భూమి మీద పారించే నీటిలో ఉంది తేడా. పారాగడ్డి అయినా ఆ రసాయనాలను పీల్చుకుంటుంది. ఇప్పుడు అది సుందరీకరణ చేస్తా అంటున్నారు, మూసి సుందరీకరణ చేస్తా అంటున్నారు. ఈ నీళ్ళ సుందరీకరణ చేసి దాంట్లో ఉండే కాలుష్యాన్ని తీసేసి దాంట్లో ఉండే మెర్క్యూరీ ఎంత ప్రమాదమైంది, లెడ్ అమ్మా ఎంత ప్రమాదమైంది. ఇప్పుడు ఆ సత్యం సంవత్సరం దాన్ని ఆవు కడుపులో పంపిస్తున్నాం మనం, పంపిస్తున్నాం. అయ్యో ఇప్పుడు చాలా ఇవాళ ఒక చిన్న విచిత్రం చెప్తాను. మన గోశాల మూసి గడ్డి స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ సార్. చాలా సంతోషం. బహుశా మీ గోవులు మీరు కూడా హ్యాపీగా ఉండుంటారు. ఏది అది రానివ్వలేదండి అంటే 100% మన గోశాల. ఇప్పుడు మీకు అదే ఒక ఉదాహరణ, 100% ప్రొహిబిటెడ్. నేను మూసి గడ్డి ఒక్క పొరకు కూడా రానివ్వలేదు. చాలా సంతోషం. సత్యం శివన్ సుందరం గోశాల వారు హాస్పిటల్ పెట్టారని ఇందాక నేను చెప్పాను కదా. అవును సార్. వారు ఈ మూసీ పరివాహక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పారాగ్రాస్ని మేపుతున్నారు. దాని దుష్ఫలితాలు అక్కడ ఉండే వెటనరీయన్స్ కనిపెట్టారు. సడన్గా ఉండి కొట్టుకుని పడిపోవటం, ఎందువల్ల చనిపోవటం, ఎందువల్ల అందుటూ వచ్చిన ఆ పర్టికులర్గా ఒక్క మొక్క లేకపోతే ఒక గుప్పిడి మొక్కలో ఆ గడ్డి సార్ ఆ విష పదార్థాలని పీల్చుకుంది. దాని దగ్గరికి అవి వచ్చి ఉంటాయి. కరెక్ట్. అది పాపం ఇక్కడ అమాయకం గోవు దాంట్లో పచ్చగడ్డి ఉందని అనుకుని తినటం, ఆ విష పదార్థాలకు గురయ్యి కొట్టుకు చచ్చిపోవడం జరిగింది. వాళ్ళ దగ్గర రికార్డు కూడా ఉంది. పచ్చిగడ్డి విషయంలో ఇది ఆవు మేయపోవడం కారణం సబ్జెక్ట్ మిస్ అయింది. ఆవు మేయకపోవటం అదే ఇందాక నేను చెప్పింది. ఇష్టం లేని దాన్ని పెట్టినప్పుడు ఎవరు తింటారు? మనం తింటామా? అంతేనా? దానికి ఇష్టం లేని దాన్ని ఇచ్చి అది తింటం లేదు అని మనం బాధపడుతూ ఉంటే, అయ్యో నాకు ఇష్టం లేని మేత వేసాడని అది ఎంత బాధపడుతుంది. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ సార్, ట్రీట్మెంట్లో భాగంగా మళ్ళా ఏదో తినాలి. మేత ఏం చేయాలండి అంటే, సర్వసాధారణంగా ప్రతి గోవులు ఒక రకమైన మేతకి అలవాటు పడతాయి. ఇవన్నీ అలవాట్లు మీరు గమనించారో లేదో, నేరుగా బయటికి వెళ్ళినటువంటి గోవులు వస్తే ఈ వేటి స్థానంలో అవి నిలబడతాయి. అవును, మీరేం తోలక్కర్లా, మీరు కట్టక్కర్లేదు, మీరు ఏమి చేయక్కర్లా. కరెక్ట్. మరి వాటికి అట్ట తెలుసు. అదే రకంగా ఒకే రకమైన మేత మీరు వేస్తూ ఉన్నప్పుడు దానికి అలవాటు పడి హాయిగా సుఖంగా తిని సంతృప్తి పడటానికి అవి అలవాటు పడతాయి. ఇవాళ పారాగ్రాస్ వేసి, రేపు పొద్దున సూపర్ రేపర్ వేసి, ఎల్లుండేమో కోఫోర్ వేసి, దాని తర్వాత బొబ్బరేసి ఇలాగ మీరు మారుస్తూ ఉంటే దానికి కూడా టేస్ట్ బడ్స్ ఉంటాయి. మీకు ఎట్టయితే రుచిని తెలిపేవి నాలిక ఉందో అదే రకంగా దానికి కూడా అదే నాలిక ఉంటుంది. నేను ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేసిన సార్, చాలామంది వెటర్నరీ డాక్టర్స్ ఫస్ట్ గోవుని రాగానే ఏదైనా అనారోగ్య సమస్యతో ఉన్నది గోవు అన్నప్పుడు ముక్కు మీద చెమట ఉందా లేదా చూస్తారు. ముక్కు టోటల్ డ్రై అయితే కొద్దిగా డాక్టర్ కూడా కొద్దిగా టెన్షన్ పడతాడు. ముక్కు మీద చెమట ఉందంటే కంఫర్ట్గా ఉంటాడు. అట్లా ఫస్ట్ ఎయిడ్ చాలా ఈజీగా చేసేస్తారు డాక్టర్. అది దానికి కారణం అంటే లోపల ప్రాబ్లం ఉన్నప్పుడే డ్రై అవుతుందా సార్? ముక్కు జ్వరం వచ్చినప్పుడు టోటల్ డ్రై మీద చెమట ఎండిపోతుంది, ఆరిపోతుంది. అది కొద్దిగా ప్రమాదకరమైన సూచన కదా. అది చిరు చెమట, అది చెమర్చటం అంటారు.
చెమర్చడం అంటే ఏమిటంటే అది దానికి తెలియకుండానే చెమరుస్తుంది, దానికి కూడా తెలియదు. కానీ ముట్టి మీద తుడిచామనుకోండి మళ్ళీ వెంటనే చిమురుస్తుంది. అవును. కుండ, కొత్త కుండ బయట ఎట్టగైతే నిమ్ములకు వస్తుందో ఆ రకంగా దానికి భగవంతుడు ఇచ్చినటువంటిది. దాన్ని చూసి మనం కనిపెట్టచ్చు. అసలు టోటల్ అంత పెద్ద శరీరంలో ఆ వచ్చే ప్రాంతం కదా, అది ఒక్కటే కదండి, చెమట కనిపి ఇంకా చాలా భాగాలుగా చూస్తే చెవులు వాలేసి ఉంటుంది. ఓహో. కళ్ళు అరమోడుపు కన్నులతో ఉంటుంది. కళ్ళ వెంట నీళ్లు కారచ్చు, నోటి వెంట చొంగ కారచ్చు, నడవలేకపోవచ్చు. మీరు వేసే మేత మీద దానికి శ్రద్ధ ఉండదు. అయ్యో మేత వేశారో చూద్దామని. యజమాని కనిపెట్టదు. తన తోటి గోవులన్నీ వెళ్ళినా సరే ఇది వెళ్ళటానికి ఇష్టపడదు, ఎందుకంటే దాని ఉంటే బాగలేదు కనుక. అవునవును. ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. అదే ఆరోగ్యంగా ఉన్న గోవు అయితే యజమాని రాగానే లేచి నుంచి ఉంటుంది, యజమాని చూడగానే లేచి నుంచి ఉంటుంది. ఆ పచ్చగడ్డ ఏదైనా వచ్చింది అనుకుంటే వెంటనే లేచి నుంచి ఉంటుంది, అంబామని అడుగుతుంది, అది దాని దగ్గర మూలుగుతుంది. ఇది అంబామని ఆనందంగా అడిగితే ఆరోగ్యంగా ఉన్నది, ఈ సుస్థి పడింది మూలుగుతుంది. ఇవన్నీ ఆరోగ్యంగా ఉన్నదానికి అనారోగ్యంగా ఉన్నదానికి తేడా డాక్టర్ గారికి తెలుసు కనుక ముట్టి మీద చెమట పెట్టిందంటే అయ్యో ఏదో ఉంటుందిలే అని చెప్పి దాని గురించి ఎట పరీక్ష చేయాలి, రక్త పరీక్ష చేయాలా, పేడ పరీక్ష చేయాలా, ఏమిటో ఇదంతా కూడా చూసుకుని దాన్ని చేయవలసిన పనులు ఆయన చేద్దామని కొంచెం తొందరపడతారు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.